హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధనా స్టైలిష్ అఫీషియల్. ఆల్రెడీ షార్ట్ అయితే నేను పెట్టాను. క్షీరాభి ద్వాదశి రోజు నేనైతే తులసి దాత్రి కళ్యాణం చేశానన్నమాట. తులసి చెట్టుకి ఉసిరి కొమ్మని పెట్టి లేదంటే ఉసిరి చెట్టుని పెట్టి పెళ్లి చేస్తారనమాట. అది ద్వాదశి రోజు మాత్రం చేయాలి. ఏకాదశి అయిన తర్వాత ద్వాదశి మరుసటి రోజు వస్తుంది. ఆ రోజు మనం ఏంటమ్మా పూజ చేయాలన్నమాట. పూజ ఎలా అంటే మనకి ఎలా వచ్చో అలా చేసుకోవచ్చు. ఓకేనా. ఒక్క చిన్న తులసి చెట్టు ఉంటే సరిపోతుంది. ఇంకా పసుపు కుంకుమ ఏంటి చెక్కలు, అరటిపళ్ళు, మనం ఏమేం పెట్టాలనుకుంటామో అవన్నీ కూడా పెట్టాలన్నమాట. అమ్మవారికి ప్రసాదం చేయగలిగితే ప్రసాదం కూడా పెట్టుకోవాలి. ఇంకా వినాయకుడిని తయారు చేసి పెట్టిన తర్వాత వినాయకుడికి మొదటిగా ఏ పూజలోనైనా సరే వినాయకుడికి అయితే పూజ చేస్తాం కదా. పూజ అయితే చేశానన్నమాట. వినాయకుడికి పూజ చేసిన తర్వాత పుష్పాలు, అక్షింతలు, ఇంకా వాటర్తో మనం వినాయకుడికైతే ఫస్ట్గా పూజ చేయాలన్నమాట. ఆ తర్వాత అమ్మవారికి కూడా పూజ చేయాలి. ఇంకా లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి కూడా పూజ చేయాలి. ఓకేనా. ఈ పూజ ఎందుకు చేస్తారు అంటే ఏకాదశి మనకి ఆషాఢంలో వచ్చిన ఏకాదశిలోని విష్ణుమూర్తి పడుకుంటారనమాట. ఆ తర్వాత కార్తీకంలో వచ్చిన ఏకాదశికి విష్ణుమూర్తి లెగుస్తారనమాట. లెగిసిన తర్వాత దేవతలు అందరూ కలిసి ఆయనకి హారతులు ఇచ్చి నైవేద్యాలు పెట్టి అంత మంచిగా పూజ చేస్తారు. ఆ ఆచారం మనకు కూడా వచ్చింది కాబట్టి ఈ కార్తీకంలో చాలా విశిష్టమైన పూజ. ఏకాదశి తర్వాత ద్వాదశి కళ్యాణం చేయాలన్నమాట. విష్ణుమూర్తి లేచిన తర్వాత ఈ పూజలన్నీ అందుకున్న తర్వాత లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తారనమాట. తులసి వనంలోకి వెళ్తారు. ఆ తర్వాత ఇలా పెళ్ళి కూడా చేస్తారనమాట దేవతలందరూ కలిసి. మనం కూడా అదే ఆచరిస్తున్నాం కాబట్టి ఏదైనా కొంచెం పుణ్యాన్ని సంపాదించాలి. మనం చేసే పాపాలని తెలియక చేసే పాపాలని పోగొట్టుకోవాలంటే ఇలాంటి పుణ్యకార్యాలు చేయాలి అన్నమాట. కొన్నైనా సరే నామస్మరణ అయినా చేయాలి. కార్తీక మాసం చాలా విశిష్టమైన మాసం అండి. ఈ నెల అయినా సరే మనం ఏవి చేసినా సరే మన జీవితంలో ఏవి చేసినా తొలగిపోతాయి అన్నమాట. నామస్మరణతో అయినా మీకు ఎంత వీలైతే అంత పూజ చేయాలి. అందుకే నేను కార్తీక మాసం స్టార్టింగ్లో కూడా చెప్పాను, మీరు పూజ చేయండి అనేసి. ఫస్ట్ రోజే అందరికీ విష్ చేసి చెప్పాను, పూజ చేయండి. ఎంత వీలైతే అంత, ఎలా వీలైతే అలా చేయండి. ఓకేనా. నేనైతే కృష్ణయ్యకి కండువాని సమర్పించానమాట. అమ్మవారికి జాకెట్ ముక్క ఇంకా గాజులు కూడా పెడతానమాట. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం నాకు తెలిసిన కాడి నుంచి నేను నా దగ్గర ఉన్న దాంతో అలా చేసుకుంటానన్నమాట. మనకి ఎంతో ఆడంబరంగా చేయక్కర్లేదండి. మనకి ఎంత ఉందో అందులోనే కొంచెం గొప్పగా చేసుకోవాలన్నమాట పూజ. మనసు పెట్టి చేసుకునేదే పూజ. ఇవన్నీ ఆడంబరాలకి ఏమీ పోవక్కర్లేదు. ఓకేనా. నా దగ్గర ఇదే ఉంది స్వామి అనేసి నేను చెప్పి ఇలా కొనుక్కొని ఎంత ఉందో, ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్ని డబ్బులతోనే చాలా మంచిగా అందరం కలిసి చేసుకుంటామన్నమాట. నాకు ఎవరెవరు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి చేస్తానన్నమాట. కొంతమంది పోగులు తెల్లదారం తీసుకొని దానికి పసుపు రాసి ఒక పసుపు కొమ్మును కట్టేసి ఉంచాలన్నమాట. అవి ఏం చేస్తామంటే పెళ్లి చేస్తామని చెప్పాను కదా, దానికి యూజ్ చేస్తామన్నమాట. తులసీదేవికి, విష్ణుమూర్తికి ఆ 2 మొక్కలకి కట్టేస్తాం దారాన్ని. 3 సార్లు కట్టేస్తే పెళ్ళి అయిపోయినట్టే. ఓకేనా. భగవంతుని తలుచుకొని తండ్రి ఈ ప్రాప్తి మాకు ఇచ్చినందుకు మేము చాలా ధన్యులము అనేసి అనుకొని ఈనాడు ఇలా చేస్తున్నాం తండ్రి, నీ పెళ్ళి మరొక్కసారి ఇంకా మంచిగా చేయాలి అనుకొని మనం అలా చేయాలన్నమాట. అందరం తలొక చేయ వేసి ఆ దారాన్ని మనం కట్టేసామన్నమాట, ఆ మంగళసూత్రాన్ని. అలానే రాధమ్మ మెడలో కూడా వేసాను కృష్ణయ్యకి చూపించి. ఓకేనా. నేను ప్రతి సంవత్సరం నాకు ఇలానే చేసుకుంటానండి. చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఈసారి చేయకపోతే నెక్స్ట్ టైం అయినా ట్రై చేయండి. ఓకేనా. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి దండలు తయారు చేశానన్నమాట. ఆ దండలు కూడా పువ్వుల దండలతో కొన్ని పూలు ఉంటే ఆ పూలని కుట్టేసి దండలు తయారు చేసి ఇంకా ఒక దండ తులసమ్మకి, విష్ణుమూర్తికి వేశాను. ఇంకొక 2 దండలు వేయించి రాధమ్మకి ఇంకా కృష్ణయ్యకి వేశాను అనమాట. ఆ తర్వాత మేము కొన్ని మంత్రాలు చదువుకున్నాం అనమాట. విష్ణు సహస్రనామం కానీ లేదంటే లలితా సహస్రనామం కానీ విష్ణు అష్టోత్తరాలు కానీ ఏమైనా చదువుకోవచ్చు. మేమైతే వెంకట్రామూర్తి నామాలు అయితే చదివామన్నమాట. 108 నామాలు మొత్తం మేము
ఏంటమ్మా ఫోన్లో పెట్టుకోలేదు, అందరం కలిసి నోటితోనే చదివాము. నెక్స్ట్ ఆ తర్వాత భువనేశ్వరి దేవి నామాలైతే చదివాము. నాకు ఎప్పుడూ అలవాటు ఈ నామాలు చదువుకోవడం, అందుకే నేను ఈ నామాలు చదువుకుంటానమాట. ఆ తర్వాత ఇంకా లలితా సహస్రనామం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లలితా సహస్రనామం 25 నామాలు ఉంటాయి, ఆ నామాలైనా చదువుకోవచ్చు. అలా పూజను మొత్తం అలా చేసేసి అందరం లెగిసామన్నమాట, దండం పెట్టుకున్నాము. ఆ తర్వాత అక్షింతలు వేసాము మంత్రం చెప్పేసి. ఇప్పుడు ఎక్కువ దీపాలలో ఏంటమ్మా భగవంతుడికి ఉండడం చాలా ఇష్టం అన్నమాట. విష్ణుమూర్తికి ఏంటి పాల్లో నుంచి బయటికి వస్తారనమాట. ఆయనకి దీపాలు వెలుగులు అంటే చాలా ఇష్టం అన్నమాట. అందరూ దీపాలు, దేవతలు కూడా దీపాలతో ఆయన్ని స్వాగతం పలుకుతారంట, లేపుతారంట. అలానే మనం కూడా చేయాలి కాబట్టి నేను కూడా కొన్ని దీపాలు అనేవి తయారు చేశాను అనమాట. ఇవైతే పిండి దీపాలు తయారు చేశాను, వరి పిండితో దీపాలు తయారు చేస్తారు కదా, అవి తయారు చేశాను. ఒకవేళ రాదు అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అవి కూడా ప్రమికలు ఎలా చేయాలో అనేది మీకు చూపిస్తాం. ప్రతి ఒక్కరం కూడా దీపాలు వెలిగించాము, అందరితో వెలిగించాలి కదండి అని అందరం కూడా 2 అలా చొప్పున వెలిగించాము అనమాట. చూస్తున్నారు కదా వీడియోలోని. అందరం అందరూ వెలిగించిన తర్వాత అందరం చేసి దేవుడికి దీపారాధన అనేది చేసామన్నమాట. ఫస్ట్ దీపారాధన చేసాం, ఆ తర్వాత ఈ దీపాలన్నీ కూడా వెలిగించాం. ఎక్కువ దీపాలు పెట్టాలి కదా, భగవంతుడు చాలా ఆనందపడిపోతాడు కదా, అందుకని నేను చాలా ఎక్కువ దీపాలు పెడతానన్నమాట. ఉసిరికాయ మీద దీపం పెట్టచ్చు, ఇలా పిండి దీపాలు పెట్టచ్చు, చాలా మంచిది, చాలా విశిష్టం ఇలా దీపం పెడితే. కార్తీకంలో ఏ చిన్న పని చేసినా చాలా మంచిదండి. ఇంక అందరం కూడా నమస్కారం అయితే చేసేసి ఆ తర్వాత హారతి అయితే లాస్ట్లో ముగింపు అనమాట ఇచ్చేసాం. నా పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను, ఓకేనా? ఇంకా అందరికీ అయిపోయిన తర్వాత మేము కూడా దేవుడికి హారతి ఇచ్చేసిన తర్వాత మేము కూడా హారతి అనేది తీసుకున్నాం అనమాట. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు వీడియోలోని మెసేజ్ అయితే చేయండి, ఓకేనా?